హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద దురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్ యాక్టెడ్ బై రణ్వీర్ సింగ్ అండ్ అదర్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్ కోసం యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిటింగ్, ఎందుకంటే నేను చాలా గట్టిగా వెయిట్ చేశాను తెలుగు వెర్షన్ కోసం. బికాస్ తెలుగు వెర్షన్లో అంటే బేసిక్గా అందరికీ హిందీ రావాలని లేదు. ఇప్పుడు నాలా చాలామంది హిందీ వెర్షన్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇప్పటికీ హిందీ వెర్షన్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే అదైతే ఒరిజినల్ వెర్షన్ కాబట్టి, సో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో. బట్ ఎవరికైతే ఇంకా హిందీ అర్థం కాదు, సో వాళ్ళు ఏంటంటే తెలుగు వెర్షన్ ప్రిఫర్ చేస్తారు ఆబ్వియస్లీ. సో అందుకే తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను నేను. కాకపోతే తీరా తెలుగు వెర్షన్ ఏ రోజైతే 21వ తారీఖున వచ్చిందో, ఆ 21వ తారీఖు నుంచి నేను బయట ఉన్నాను, నేను అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను. సో అందువల్ల 5 days నాకు కుదరలేదు నాకు. సో ఫైనల్గా ఇవాళ కుదిరింది నాకు దురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్ చూడడానికి. ఎందుకంటే నిన్న మళ్ళీ వేరే సినిమా చూశాను, నేను బ్యాండ్ మేళం చూశాను. సో అందుకని నాకు ఇంక ఫైనల్గా ఇవాళ కుదిరింది ఈ సినిమా చూడడానికి. సో ఇంకా దురంధర్ రివెంజ్ తెలుగు వెర్షన్ అయితే చూశాను. ఫైనల్గా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అనవసరంగా చూసాను అనిపించింది తెలుగు వెర్షన్. ఎందుకంటే హిందీ వెర్షన్లో ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో వాటి తాలూకు మీనింగ్ తెలుగు డబ్బింగ్లో చాలా చోట్ల మారిపోయింది నిజంగా. అంటే వన్స్ ఒకసారి హిందీ చూసిన తర్వాత ఇంకా తెలుగు చూడటం వల్ల ఉపయోగం అయితే లేదు, బికాజ్ ఇంకా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని డైలాగులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అందుకే లాస్ట్లో ఇజ్రాయెల్ వాళ్ళు మాకు చెప్పాలనుకుంటున్నారా అన్న డైలాగ్ ఏదైతుందో అది మారిపోయింది. చాలా డైలాగులు మారిపోయాయి, అంటే ఆ సెన్స్ మారిపోయింది కంప్లీట్గా. పోనీ అది కాకుండా ఇంకేదో వచ్చినా పర్లేదులే అనుకుని పెట్టేశారు, ఓకే నో ఇష్యూస్. కాకపోతే హిందీలో క్యా ఆప్ సోచ్ రే ఇజ్రాయెల్ హమ్కో నహీ బతాయేగా అన్నట్టు ఒక డైలాగ్ వస్తుంది. సో అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అక్కడ. అంటే ఆ మూమెంట్లో ఇజ్రాయెల్ ఇండియాకున్న ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా హైలైట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇండియా తాలూకు స్ట్రాటజికల్ పొజిషన్ ఏంటనేది చాలా క్లియర్గా చూపించారు అక్కడ. ఆ డైలాగ్ ఏది ఇక్కడ కట్ చేస్తే. సో నాకు చాలా వరకు డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు కొన్ని చోట్ల డైలాగ్స్. అంటే నేను ఆల్రెడీ హిందీ చూసున్నా కదా, సో అక్కడ చూసి అండ్ తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఓకే దెర్ ఈస్ స్టిల్ సో మచ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ తెలుగు వెర్షన్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ అదంతా కూడా యాక్షన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో ఎవరైతే తెలుగులో చూస్తారో వాళ్ళకి యాక్షన్ అంతా కూడా చాలా బాగా ఎక్కుతుంది. బట్ ఎటు వచ్చి డైలాగ్స్ అవి కూడా బాగానే అనిపిస్తాయి, కానీ స్టిల్ కొన్ని డైలాగ్స్ ఏమో మీనింగ్ మారిపోయింది. సో ఎగ్జాక్ట్ డైలాగ్స్ అయితే రాలేదు. అలా ఎందుకు రాయలేదో నాకు అర్థం కాలే. తర్వాత ఇంకొకటి డబ్బింగ్ కూడా వాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఎక్కడో మిస్ఫైర్ అయినాయి అన్న ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. సో మోస్ట్లీ ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది నాకైతే మాత్రం డబ్బింగ్. అంటే యాక్టర్కి ఆ యాక్టర్ యొక్క క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఉన్న పర్సనాలిటీకి ఇక్కడ వచ్చిన డబ్బింగ్లో వచ్చిన వాయిస్కి కొన్ని క్యారెక్టర్స్కి మిస్ఫైర్ అయింది, మిస్సింగ్ అయింది. సో అది నాకు అనిపించిన విషయం. సో తెలుగు వెర్షన్ ఇంకా చాలా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ అది అలా జరగలేదు. సో అన్ఫార్చునేట్లీ అంటే ఎందుకు తెలుగు వెర్షన్ ఎక్స్పెక్ట్ చేశానంటే నాకు ఈవెన్ చాలా తెలుగు వెర్షన్ బాగానే అనిపించింది నాకు కొత్త గొప్ప. అంటే ఎందుకు జనరల్గా చావాది హిందీ వెర్షన్ నేను చూసినప్పుడు ఏదైతే ఎమోషన్ వచ్చిందో తెలుగు వెర్షన్లో అందులో అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ఎమోషన్ మ్యాచ్ అయింది. అండ్ రిమైనింగ్ ఎమోషన్ ఎందుకు మ్యాచ్ కాదంటే ఎంత కాదన్నా డబ్బింగ్, అది యాక్టర్ కాదు కదా డబ్బింగ్ చెప్పేది, సో వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్. సో అందువల్ల అది రాలేదు, ఓకే. అండ్ రిమైనింగ్ థింగ్ అంతా బాగానే ఉంది. అంటే డైలాగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, లైక్ హిందీలో అలాగే ఉంటాయి, తెలుగులో కూడా అలాగే ఉంటాయి. బట్ మీన్ మీద దురంధర్ 2 ఏంటంటే నాకు ఆ డైలాగులు కొన్ని మార్చేసరికి నాకు నచ్చలేదు. ఇదొకటి మళ్ళీ లాస్ట్లో 45 years దగ్గర 35 years అని వచ్చింది. హిందీలో 45 years, ఈవెన్ సబ్ టైటిల్స్లో కూడా 45 అని ఉంటుంది. తెలుగులో డైలాగ్ మటుకు 35 years 35 ఏళ్ళు అంటారు, అది ఎందుకు వచ్చింది? సో ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి నాకైతే మాత్రం. సో అది నాకు నచ్చలే, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు కదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. బట్ ఎనీహో ఓవరాల్గా తెలుగు మాత్రమే అర్థమయ్యే వాళ్ళకి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇంకా వాళ్ళలాగే హిందీ చూడరు కాబట్టి. సో బట్ హిందీ చూసి మళ్ళీ మీరు తెలుగు కనుక చూసినట్టయితే కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత జియో హాట్స్టార్కి వస్తుంది. జియో హాట్స్టార్లో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే బెస్ట్ ఆప్షన్ మీరు హిందీలో చూసుకోవడమే, ఎందుకంటే హిందీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా క్లియర్గా కన్వే అవుతుంది, సబ్ టైటిల్స్ ఉంటున్నాయి మోస్ట్లీ. సో సబ్ టైటిల్స్ పెట్టుకొని హ్యాపీగా చూసుకుంటే అయిపోయింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బెస్ట్ నన్ను అడిగితే. సో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోద్ది ఇదైతే మాత్రం. సో
ఓకే. నైస్ అండ్ ఫైన్. తెలుగు వెర్షన్‌లో ఇదొక్కటే నాకు డిసప్పాయింట్‌మెంట్. పాటలు అవి ఎలాగో డబ్బింగ్ చేయలేరు. అవి ఎలాగో చెయ్యరు, చేయకూడదు కూడా. ఎందుకంటే బేసిక్‌గా 'ధురంధర్' ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మ్యూజిక్, సాంగ్స్. వాటి కోసమే ఎక్కువ ఫేమస్ అది. సో, అందుకని ఇంక వాటిని ఎలాగో మార్చరు, మార్చకూడదు. అంతే మరింక. దట్ ఈస్ బెస్ట్ అండ్ బీస్ట్ మ్యూజిక్ అదైతే మాత్రం. 'ఆరి ఆరి' సాంగ్ గాని, లేదంటే ఆహ్, అది సంజయ్ దత్‌ని మానవ బాంబుతో ఏసే టైంలో వచ్చే మ్యూజిక్ గాని, 'రబ్బావే ఆహా' అదేదో సంథింగ్ వస్తది పాట. భలే ఉంటది అది గూడా. అది గాని లాస్ట్‌లో 'లుకింగ్ సెట్ వే ఇన్ రష్యా లాంగ్ ఎగో' అదొకటి. 'రా రా రస్పుతిన్' అది భలే ఉంటది. 'గ్రెగోరీ రాస్పుతిన్' కోసం రాసిన పాట అది యాక్చువల్‌గా. సో, అది చాలామంది అది పుతిన్ కోసం అనుకుంటారు. బట్ యాక్చువల్లీ కాదు. 'రారా రాస్పుతిన్' అన్నారు కదా! రాస్పుతిన్ అనే పర్సన్ ఇంకొకతను ఉన్నాడు యాక్చువల్‌గా. 'గ్రెగోరీ రాస్పుతిన్' అతని పేరు. సో, చాలా చాలా పవర్‌ఫుల్ పర్సన్. అసలు స్నానమే చేయడు. కానీ అమ్మాయిలు మాత్రం పడి చచ్చిపోతారు అతని కోసం. అతని హిస్టరీ తర్వాత ఎప్పుడైనా ఒక వీడియో చేస్తా. మంచి మిస్టరీ ఉంటది అతని లైఫ్‌లో. సో, అది ఆ సాంగ్ గాని, సో, చాలా మంచి మ్యూజికల్ టేస్ట్ ఉంది. సో, అది అలాగే ఉంచారు. అది బాగుంది. ఆబ్వియస్‌లీ ముందే తెలిసిన విషయమే అది. సో, హిందీ సాంగ్సే ఉంటాయి. హిందీ మ్యూజిక్సే ఉంటాయి. ఏదైతే ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న మ్యూజిక్స్ ఉన్నాయో అవే ఉంటాయని క్లారిటీ అయితే ఉంది. అదే పెట్టారు. సో, నైస్ అండ్ ఫైన్. బట్ అదే అంటున్నా కదా! ఇంటెన్స్ మిస్ అయినా పర్లేదబ్బా! ఇంటెన్స్ మిస్ అవ్వడం కొంతవరకు ఓకే. బట్ క్వెషన్ ఏంటంటే డైలాగులకి మీనింగ్ మారిపోయేలాగా ఎందుకు రాయించడం, ఎందుకు డబ్బింగ్‌లో మార్చడం అనేది నాకు అర్థం కాలేదు అంతే. సో, అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సేమే. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఫస్ట్ దాంట్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏట్లేదు. సో, హిందీ వెర్షనే ఔట్ రైట్ ఫెంటాస్టిక్ ఉంది. హిందీ వెర్షన్ ఔట్ రైట్ ఎక్స్ట్రార్డినరీ ఉంది. సో, ఎవరైనా చూస్తాను అంటే హిందీ వెర్షన్‌లోనే చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ సబ్‌టైటిల్స్ అయితే ఏస్తున్నారు. సో, చూడండి సబ్‌టైటిల్స్‌తో గనక మీకు ఈజీ అనుకున్నట్టయితే. అంతే, దట్ ఈస్ ద బెస్ట్. అంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే. సో, అంటే డైలాగ్స్ బేసిక్‌గా వాటికి ఏది మీనింగ్ కావాలో అదే రావాలి. అది నేననేది. అది ఏమో అది రాలేదు తెలుగులో. అది నాకనిపిచ్చింది. అండ్ ఎమోషన్ ఒక 50% వరకు కన్వే అవుతది. ఆ డబ్బింగ్ వాయిస్‌లో ఉన్న ఎమోషన్. సో, రిమైనింగ్ ఇంక మనం ఏం చేయలేం మరింక. సో, అది మరి. సో, ఓవరాల్‌గా నాకైతే చెప్తున్నా కదా! హిందీ వెర్షనే బాగా అనిపిచ్చింది. సో, మీరు చూసారా? మీరు ఒకవేళ 2 వెర్షన్‌లు చూసినోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.